హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ అయితే స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా పిల్లలు. వాళ్ళ కోసము మన ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉండే బియ్యం పిండితో బోండాలు క్రిస్పీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 3 గరిటెల దాకా బియ్యం పిండి తీసుకుంటున్నాను. దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఏదైనా ఓకే. ఎంతైతే తీసుకున్నామో అందులో సగం మనము మైదా అనేది యాడ్ చేసుకోవాలి. మైదా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఎంతైతే మైదా తీసుకున్నామో అందులోకి సగము మనము కర్డ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మైదా 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు కర్డ్ అనేది వేసుకోవాలి. కర్డ్ ఎక్కువైతే బోండాలు పేలిపోతాయి, కొంచెం చూసి వేసుకోండి. కర్డ్, సాల్ట్, కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకుని పిండిని బాగా కలిపేసుకుందాం. ఈ పిండి ఒక 1/2 అవర్ దాకా కలిపేసుకుని అలాగే పక్కన పెట్టాలి. అది అరగంట పాటు పక్కన పెట్టడం వల్ల బోండాలు మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. మూత పెట్టి పక్కన పెట్టేశాను. అయితే ఈ పిండి నానేలోపు మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత పిండిని బాగా ఈ విధంగా కలిపేసుకోండి. ఆనియన్స్ అనేది ఆప్షనల్ మాత్రమే, మీరు లైట్గా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్ కూడా వేసుకోవచ్చు. పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనము బోండాలుగా వేసేసుకోవడమే. చిన్న చిన్న బోండాలుగా వేసుకున్నామంటే దీంతోకి పర్ఫెక్ట్ అయితే పుట్నాల చట్నీ కానీ ఎర్రకారం కానీ చాలా బాగుంటుంది. ఈ బోండాలు మా పిల్లలకి చాలా నచ్చుతాయి. ఏదో ఒక స్నాక్ చేస్తూ ఉండాలి కాబట్టి నేనైతే ఈరోజు ఈ బోండాలు ట్రై చేశాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవడమే. దీనికోసం అయితే నేను పుట్నాలతో చట్నీ అయితే చేసుకున్నాను కాంబినేషన్కి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ బోండాలు ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చాయో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇందులోకి మీరు ఎర్రకారం కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.